ఆ మూర్తిని తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసే ముందు అధివాసములు చేయిస్తారు. అంటే శయ్యాధివాసము, ధాన్యాధివాసము, పుష్పాధివాసము, జలాధివాసము, ఇటువంటి అధివాసములు మంత్రంతో చేయిస్తారు. చేయించినప్పుడు ఆ శరీరం అంతా కూడా పరమ కోమలమైనటువంటి దివ్యమైన శరీరం ఏర్పడుతుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు లీలా లింగపురాణంలో వ్యాస భగవానుడు. అప్రాకృతమైనటువంటి శరీరము కలిగిన పరమాత్మ ఆ శిలామూర్తిలోకి చైతన్యంగా ఆవహిస్తాడు. భగవంతుని యొక్క శక్తి అందులోకి ప్రవేశిస్తుంది. మంత్రముల చేత ఆ భగవత్ శక్తిని, భగవంతుని యొక్క చైతన్యాన్ని ఆవహింపచేస్తారు. ఆవహింపచేసి ప్రతిష్ఠ చేసిన తరువాత ఆ మూర్తిని తయారు చేసిన శిల్పి కూడా ఇక ఉలితో చెక్కడు. ఆయనకి కూడా వరములివ్వగలిగినటువంటి శక్తి ఆ మూర్తి యందు